మిత్రుడు వెంకటరెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు. మా మంచి మిత్రుడు పాపం. ఎక్కడ కేంద్రం గెజెట్ ఇవ్వలేదు. మొన్న కూడా అన్నారు కేంద్రం ఏదో గెజెట్ పెడతారని చెప్పి 18 నెలలుగా మభ్య పెడతా వస్తున్నాడు. ఇప్పటికి నరేంద్ర మోడీ గారిని ఆల్రెడీ అమరావతి తీసుకుని వచ్చి కనీసం ఎక్కడన్నా ప్రకటన కూడా చేయించలేదు. రైతులు అడిగేది ఏంటి? అయ్యా మేము భూమిని కోల్పోయాం, మాకు ఉపాధి కోల్పోయాం, ఆ భూమిలో మీరు డెవలప్ చేసి ఫ్లాట్ ఏదైతే ఇస్తా అన్నారో దాన్ని కూడా ఇప్పటి వరకు మనకు ఫిజికల్ గా వాళ్ళు ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి. అమరావతి మీద ఈయనకి బాధ పాపం. ఎంత బాధో పాపం. 1631 రోజులు అమరావతి రైతులు నిరాహార దీక్ష చేసినప్పుడు కనీసం పలకరించడానికి వెళ్ళలేదయ్యా మీ ప్రభుత్వం. ఏంది మాట్లాడతారు మీరు? అమరావతి రైతుల గురించి ఏం చేయాలో, ఎలా డెవలప్ చేయాలో, వాళ్ళకి ఏం ప్లాట్లు ఇవ్వాలో, వాళ్ళకి పరిహారం ఎలా ఇవ్వాలో, దాన్ని ఎలా అభివృద్ధి చేయాలో, అదిగో ఆ మహానుభావుడు ఆయన విజనరీ దాత. విజనం ఆయనకున్న విజనే ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం. హైదరాబాద్ చేసుకుందే అదృష్టం, రేపు ఆంధ్రప్రదేశ్ చేసుకోబోతుంది. ఆ అమరావతిని అఫీషియల్ గా రాజధానిగా కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది. మొన్ననే మాట్లాడొచ్చారు. ఆంధ్రప్రదేశ్ కి శాశ్వత రాజధానిగా అమరావతి డిక్లేర్ అవుతుంది. రైతులు బాగుపడతారు, ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మహానగరం అవుతుంది. మిత్రమా, నీ కళ్ళతో నువ్వే చూస్తావు.